ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన ఛాన్స్ అయితే వచ్చింది. ఏంటి అంటే ప్రజల నుంచి వస్తున్న సమస్యల వెల్లువలు ఒక రకంగా, అలాగే ప్రభుత్వం మీద కనిపిస్తున్న వ్యతిరేకత, దీన్ని క్యాష్ చేసుకోవాలి అంటే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజల్లోకి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపట్లేదు. అప్పుడప్పుడు పరామర్శలకు వెళ్తున్నారు, ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆ జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నారు అంతే. వాస్తవానికి వల్లంనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత జైలుకి పరామర్శించారు. అలాగని పోసా రిలీజ్ అయిన తర్వాత ఆయన పరామర్శించలేదు, ఆయన పిలిపించుకోలేదు, ఈయన కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, అక్కడ ఏం జరిగిందనే తెలియదు. అలాగే ఇప్పటికే చాలా మంది రోడ్డు ఎక్కుతున్నారు. అంగన్వాడీ రోడ్డు ఎక్కారు, ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు, విద్యుత్ కార్మికులు రోడ్డు ఎక్కారు, ఆసుపత్రులు మూతపడిపోతున్నాయి, అంటే నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు అందించట్లేదు, బకాయిలు రిలీజ్ చేయలేదని చెప్పి పథకం ఏమైందో తెలియదు. మహిళా శక్తికి సంబంధించి ఇస్తానన్న పథకం, మహిళా శక్తి పేరుతో ఇస్తానన్న పథకాలు 1500 రూపాయలు, అదేమైందో తెలియదు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు నిరుద్యోగులకి, అదేమైందో తెలియదు. వీటన్నిటి మీద కూడా ప్రజా సమస్యలే, వీటన్నిటి కూడా విపక్షం రేయచ్చు. ఇవన్నీ కూడా ఒక మంచి అద్భుతమైన అవకాశాలే, అద్భుతమైన ఛాన్స్లే. రోజు ఒక యాజిటేషన్ చేసుకోవచ్చు, రోజు ఒక విమర్శ చేసుకోవచ్చు, రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు తాజాగా జేఈఈకి సంబంధించి 23 మంది విద్యార్థులు పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల వాళ్ళు ఆ ఎగ్జామ్ రాయలేకపోయారు. దాన్ని ఇమీడియట్ గా ప్రతిపక్షం ప్రశ్నించాలి. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ప్రశ్నించారు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. అధికారం ముఖ్యమంత్రి కాబట్టి బిజీగా ఉంటారు, ఇవన్నీ పట్టించుకోరు, ఖాళీగా లేరు, సెక్రటరీకి ప్రజల్లోకి ఎలా వస్తారు అన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నట్టు కదా. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి? ప్రజల్లో ఉండి పోరాటం చేయాలి. ప్రజల తరపున 40% ఓటు బ్యాంక్ ఇంకా వైసీపీకి ఎందుకు ఉంది? కాకపోతే ఇప్పుడు మంచి అవకాశాలని, జగన్కి వచ్చిన మంచి ఛాన్సుల్ని ఆయన మిస్ చేసుకుంటున్నారా అనేది ఒక చర్చ.